ఒక బైబిల్ తరగతుల్లాగా మనం నేర్చుకుందాము. వాస్తవంగా ఈ క్రైస్తవ్యంలో ఈనాడు బైబిల్ అనేటటువంటిది మనకు సరి అయిన రీతిగా తెలియని కారణాన్ని బట్టి ఒక విశ్వాసిగా పరిగణించబడుతున్నటువంటి వ్యక్తి విశ్వాసిగా తాను ఎదగలేకపోతున్నాడు. కారణం ఏంటంటే వాక్యము నేర్చుకొనకపోవటం వలన, వాక్యము తెలియకపోవటం వలన. ఇక వాక్యం తెలిసిన తర్వాత వారు అయినను వారు మార్గంలో నడవట్లేదంటే వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. కానీ ఈరోజు మీకు బేసిక్స్ దగ్గర నుంచి మీరు కంటిన్యూగా గనక క్లాసులకు గనక అటెండ్ అయితే, బైబిల్ స్టడీ గనక అటెండ్ అయితే, మీకు అసలు బైబిల్ గురించి, ఒక దేవుని గురించినటువంటి ఒక అవగాహన, ఒక పిక్చర్ అనేటటువంటిది మీకు వస్తుంది. అంటే ఇప్పటివరకు మీరు ప్రసంగాలు వినుండొచ్చు, కానీ ఇప్పుడు దేవుని యొక్క లేఖనాల నుండి రిఫరెన్సులతో సహా మీకు తెలియచేయటం జరుగుతుంది. అయితే ఈరోజు మనం ప్రారంభించేటటువంటి మొట్టమొదటి పాఠం ఏంటంటే, బైబిల్ అనేటటువంటిది, ఈ పరిశుద్ధ గ్రంథం అనేటటువంటిది ఎలాంటి పుస్తకం అనే దాని గురించి, బైబిల్ గురించి మనం ఈరోజు కొంత మనం నేర్చుకోబోతున్నాం. అంటే బైబిల్ అనేటటువంటిది మనకు తెలియాలి. బైబిల్ అంటే ఏంటి, ఈ బైబిల్ గురించినటువంటి విషయాలు మనము ఈరోజు కొంత నేర్చుకుందాం. అయితే కొన్ని వచనాలు నేను చెప్పుకుంటూ వెళ్తాను. మీరు చదవగలిగినట్లయితే, అంటే నెక్స్ట్ వీక్ నుంచి నేనే ప్రిపేర్ చేస్తాను, మీరు చదవాల్సిన అవసరం లేకుండా నేనే చెప్తాను. ఈరోజు మాత్రం కొన్ని వచనాలు మాత్రం మీరు చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం కనుక మనం చూస్తే, 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. చాలమ్మా. అంటే బైబిల్ అనేటటువంటిది దైవావేశము కలిగినటువంటి లేఖనము. అంటే దేవుడు తాను ఆవేశముతో, దేవుని యొక్క అంటే దేవుని యొద్ద నుండి పలకబడినటువంటి మాటలు బైబిల్ గ్రంథం. అంటే ఇది మనకి అనేక మంది రాయొచ్చు, కానీ 40 మంది పుస్తకాన్ని రాసి ఉండవచ్చు, 66 పుస్తకాలు కలిపి. అయినప్పటికీ కూడా డిఫరెంట్ స్థలాలలో దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ప్రేరేపించి దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి విషయములను ఆయన ఆయా వ్యక్తుల ద్వారా వ్రాయించాడు. అంటే ఇది మనుషుని యొక్క ఆలోచనల ద్వారా వ్రాయబడినది కాదు. ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. అంటే లేఖనం అనేటటువంటిది ఎలా పుట్టింది అని అంటే, దేవుని యొద్ద నుంచి పుట్టింది, దేవుని యొద్ద నుంచి వచ్చింది. తర్వాత ఇంకొకటి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చూద్దాం. 20-21 వచనాలు. ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే రెండో పేతురు 1వ అధ్యాయము 2వ పేతురు చదువు. అదండి ఆ మాట. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనము ఏ ప్రవచనమును పుట్టదని మనము గ్రహించుకొనవలెను. అంటే ఇక్కడ దేవుని యొక్క లేఖనము అనేటటువంటిది
మానవుని యొక్క ఊహను బట్టి కలిగేది కాదు. అర్థమైందండి? మానవుని యొక్క ఊహను బట్టి వచ్చేది దేవుని యొక్క వాక్యము కాదు. ఇప్పుడు నాకు ఎన్నో ఊహలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. వాటిలో నుంచి, నా ఊహల్లో నుంచి వచ్చినటువంటిది దేవుని యొక్క వాక్యము కాదు. దేవుని యొక్క వాక్యం అంటే దైవావేశము వలన కలిగినటువంటి ప్రతి లేఖనం. అంటే దేవుడు ఆ ప్రవక్తలను ప్రేరేపించి, ఆయా వ్యక్తులను ప్రేరేపించి దేవుడు చెప్పినటువంటి మాటలను వారు రాశారు. 40 మంది అనేకమైనటువంటి సంవత్సరాలు రాసిన తరువాత, వారందరూ కూడా సమకూర్చబడిన తరువాత, ఇక వారు అన్నిటినీ కూడా సమకూర్పులోనికి తీసుకొచ్చిన తర్వాత చూస్తే సారాంశం అనేటటువంటిది ఒకటిగానే కనపడింది. అప్పుడు వారు ఏంటంటే, ఇక సందేహం అనేది లేదు, ఇది నిజముగా దేవుని యొక్క ఆవేశం వలన, దైవావేశం వల్ల కలిగినటువంటి లేఖనమే అనేటటువంటిది ఇక్కడ వారు గ్రహించారు. తరువాత ఒక వ్యక్తి యొక్క ఊహను బట్టి దేవుని యొక్క లేఖనము పుట్టదు. ఒక వ్యక్తి యొక్క ఊహను బట్టి అంటే ప్రసంగాలు చేయొచ్చు, కానీ ఒక వ్యక్తి యొక్క ఊహను బట్టి ఆయన అనేక రకాలుగా మాట్లాడవచ్చు, కానీ ఆ మాటలన్నీ కూడా దేవుని యొక్క వాక్యములు కావు. ఎందుకు అని అంటే, ఇప్పుడు నేను ఊహతో చెప్పినటువంటి మాటలు దేవుని యొక్క మాటలు కాదు, అవి నా మాటలు. నేను దేవునికి మీకు మధ్యవర్తిగా నేను ఉన్నప్పుడు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి మాటలను నేను తీసుకొని మీ యొద్దకు తీసుకుని వచ్చేవే దేవుని యొక్క మాటలు అవుతాయి. నా ఊహలను బట్టి చెప్పేటటువంటివి ఎందుకంటే దేవుని యొక్క మాటలు కావు. ఇది గుర్తించాలి. తర్వాత యెషయా ప్రవక్త 34వ అధ్యాయంలో, యెషయా గ్రంథం ఆయన రాసిన మాట 34వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. 16వ వచనం మనం చూద్దాం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఏముందమ్మా? ఆ జంతువులలో ఏదియు ఉండదు. అది నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ. అంటే దేవుని యొక్క మాట అనేటటువంటిది దేవుని యొక్క నోట నుండి వచ్చినటువంటి ఆజ్ఞ. అంటే బైబిల్ అనేటటువంటిది ఇప్పుడు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. బైబిల్ అనేటటువంటిది ఇది దేవుని యొక్క మనస్సు అని చెప్పవచ్చు ఒక మాట, లేకపోతే దేవుని యొక్క దేవుడు మనుషుల ద్వారా రాయించినటువంటి పుస్తకం. తర్వాత ఇది ఒక వ్యక్తి యొక్క ఊహలను బట్టి పేతురు రాయలేదు, లేకపోతే పౌలు రాయలేదు. ఎవరు కూడా ఆ ఊహలను బట్టి వ్రాసినటువంటి పుస్తకము ఇది కాదు. దేవుడు చెప్పాడు గనక వారు రాశారు. ఇది ఈరోజు దేవుని యొక్క వాక్యముగా మన ముందుకి ఇది వచ్చింది. తర్వాత ఇక్కడ యెషయా ప్రవక్తలు ఏమన్నాడంటే, నా నోట నుండి వచ్చిన మాట. అంటే బైబిల్ గ్రంథం ఏమిటట? ఇది దేవుని యొక్క నోట నుండి పలికినటువంటి మాట. దేవుని యొక్క నోట నుండి పలికినటువంటి మాట. అంటే ఇప్పుడు మానవుని యొక్క నోట నుండి వచ్చినటువంటిది కాదు, దేవుని యొక్క నోట నుండి వచ్చినటువంటి మాటనే దేవుని యొక్క వాక్యం. అర్థమవుతుంది కదండి మీకు? క్లియర్గా అర్థమవుతుంది కదా? తర్వాత ఇంకొక చోట చూస్తే ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం మనం చదువుదాం. 13వ వచనం మనం చదువుదాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. పర్వతములను నిర్మించిన వాడను, గాలిని పుట్టించువాడను ఆయనే. హృదయమున మనుషుల యొక్క యోచనలు అంటే ఆలోచనలు కదండి. మనుషుని యొక్క యోచనలు అంటే
ఆలోచనలు వారికి తెలియచేయు వాడను ఆయన్ని. చాలమ్మా. ఇప్పుడు బైబిల్ గ్రంథం ఎలాంటిదంటే మానవుని యొక్క ఆలోచనలను ఆయన బయట పెట్టగలిగేటటువంటిది దేవుని యొక్క వాక్యము. అర్థమైందండి? ఇప్పుడు మీ మనసులో ఏమున్నదో, మీ ఆలోచనలు ఏమున్నాయో వాటిని బయట పెట్టగలిగేటటువంటిది ఒకే ఒక్క దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఉంది. భర్త ఆలోచనలు భార్యకి తెలియకపోవచ్చు, పేరెంట్స్ ఆలోచనలు బిడ్డలకు తెలియకపోవచ్చు. కానీ మన యొక్క ఆలోచనలట వాటిని బయట పెట్టగలిగేటటువంటి గ్రంథమే బైబిల్ యొక్క గ్రంథం, దేవుని యొక్క గ్రంథం. అందుకని కొన్ని సందర్భాల్లో మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఇది నాకే అనేటటువంటి ఆలోచన మనకు వచ్చేస్తుంది, ఒత్తిడి వచ్చేస్తుంది. అంత మాత్రమే కాదు, మనతో మాట్లాడుతున్నప్పుడు నిజముగా ఈరోజు స్పష్టంగా దేవుడు నాతోటే మాట్లాడాడు అన్నట్లుగా మనకు దేవుడు మనతో సంభాషించినట్లు మనం గుర్తిస్తాం. అందుకనే మానవుని యొక్క ఆలోచనలను తెలియచేయగలిగేటటువంటి పుస్తకమే బైబిల్ గ్రంథం. ఆ తర్వాత అందుకనే ఇక్కడ ఈ బైబిల్ యొక్క గ్రంథం అనేటటువంటిది ఏంటి అనేటటువంటిది ఇప్పుడు యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. ఈ దేవుని యొక్క ఆవేశముతో పుట్టినటువంటి ఈ పుస్తకము, ప్రవక్తల ద్వారా పలుకబడినటువంటి ఈ పుస్తకము మానవుని యొక్క ఊహను బట్టి కాకుండా దేవుని యొక్క నోట నుండి పలుకబడినటువంటి ఈ మాటలు దేవుని యొక్క ఆలోచనలను తెలియచేయగలిగే, బయట పెట్టగలిగేటటువంటి ఈ గ్రంథము ఏమిటి? ఈ వచనాలన్నిటిని గురించి బైబిల్లో ఇక్కడ యోహాను ఏమని రాశాడు? 1వ వచనం 1-2. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు చెప్పండి, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ఈ వాక్యము ఎవరట? దేవుడు. అంటే ఇప్పుడు కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎంత చక్కగా జాగ్రత్తగా పెట్టుకోవాలి కదండి. అంటే ఇప్పుడు వాక్యము దేవుడై ఉన్నాడు అన్నాడు. అంటే వాక్యము దేవుడై ఉన్నాడంటే ఎలాగ దాన్ని మనం రుజువుపరచగలమంటే, వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ మనకు వస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు కలుగ చేస్తాడు కనుక ఇది దేవుడే. ఇప్పుడు అందుకని బైబిల్ చదివేటప్పుడు ఈరోజు దేవుడే నాతో మాట్లాడాడు. ఇప్పుడు మనం క్యాలెండర్లో వాక్యం ఉంది, మనం చదివేటప్పుడు ఏమంటే ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడని అంటాం. మరి దేవుడు డైరెక్ట్గా మాట్లాడా? వాక్యము ద్వారా మాట్లాడాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు అందుకనే మనం ఏమని పిలుస్తున్నామంటే ఆ వాక్యాన్ని దేవుడు నాతో మాట్లాడాడని మనము అంటున్నాం. వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యము దేవుడు మనతో మాట్లాడాడని మనము మాట్లాడు. ఇది బైబిల్ యొక్క గ్రంథంలో ఒక భాగం. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఎలాంటి పుస్తకము అంటే దేవుని యొక్క దైవావేశము వలన కలిగిన పుస్తకము, మానవుని యొక్క ఊహలను బట్టి కలిగినటువంటిది కాదు. ఇప్పుడు అందుకనే ప్రసంగాలు కూడా మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇది వారి యొక్క ఊహను బట్టి ప్రసంగం వచ్చినదా, లేకపోతే దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ప్రసంగమా కాదా అనేటటువంటిది మనం చాలా సులువుగా మనము గుర్తు పట్టవచ్చు. అది ఆత్మీయ జ్ఞానం ఉన్నవారు గ్రహించగలుగుతారు. ఎందుకంటే అది వాక్యం అనేటటువంటిది మన ఊహలతో మనం చెప్పటానికి వీలు లేదు. తర్వాత ఇంకొకటి, ఇక్కడ దేవుని యొక్క వాక్యమట దేవుని యొక్క నోట నుండి పలకబడినది. మన ముందున్నటువంటి బైబిల్లో రాయబడిన ప్రతి వచనము కూడా దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటయే.
ఎవరు అనాలోచనగా రాయలేదు, ఎవరు తమ ఊహతో రాయలేదు. దేవుడు చెప్పినటువంటి మాటలనే వారు రాశారు. తరువాత ఇది ఈ బైబిల్ గ్రంథానికి ఎంత శక్తి ఉన్నదంటే, ఒక మానవునిలో ఉన్నటువంటి ఆలోచనలను కూడా బయట పెట్టగలిగే శక్తి ఈ యొక్క లేఖనమునకు ఉన్నది. ఆ లేఖనమే ఇప్పుడు ఏమన్నాడండి? దేవుడు అన్నాడు. అర్థమైందండి? అర్థమవుతుందా మీకు? ఓకే. ఇప్పుడు రెండోది, అయితే దేవుడు ఏం కోరుతున్నాడు? ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని గురించి చెప్పినప్పుడు వాట్ డస్ గాడ్ వాంట్స్? దేవుడికి ఏం కావాలి? దేవుడు ఏం కోరుతున్నాడు? ఒక మాట మనం చూసినట్లయితే హోషేయ గ్రంథం, ఇందాక తీసిన హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు కదా. వాక్యాన్ని ఇచ్చినటువంటి ఈ దేవుడు మన యొద్ద నుండి ఏమి కోరుతున్నాడు? హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం, నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవునిని గూర్చినటువంటి జ్ఞానము నాకు ఇష్టమైనది. ఇక్కడ ఏమంటున్నాడంటే హోషేయ, దేవుడు అంటున్నాడట, నేను బలిని కోరను, ఇంకేంటి, కనికరాన్ని నేను కోరుతున్నాను. తర్వాత ఇంకో మాట ఏమన్నాడు? బలుల కంటే అదండి. అంటే దేవునిని గూర్చిన జ్ఞానము మనలను కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు ఈ లోక విద్య అనేటటువంటిది మనము చదివినప్పుడు ఆ విద్యలో మనము ఉత్తీర్ణులం అవుతాం కదండి. మరొక లెవెల్కి, మరొక క్లాస్కి వెళతాం. ఇది బైబిల్ గ్రంథాన్ని గురించి తెలుసుకోవటం అనేటటువంటిది మహోన్నతుని విద్య. అంటే దేవునిని గురించి తెలుసుకునేటటువంటి విద్య ఇది. అర్థమవుతుందండి మీకు? దేవుని గురించి తెలుసుకునేది. మామూలు పుస్తకాల్లో, పాఠ పుస్తకాల్లో ఏముంటుంది? లోకాన్ని గురించి, లేకపోతే మనం తీసుకున్నటువంటి సబ్జెక్టుని గురించి, ఆ సబ్జెక్టును గురించినటువంటి జ్ఞానం మనకు వస్తుంది. అలాగే బైబిల్ గ్రంథాన్ని గురించి మనం నేర్చుకోవాలంటే ఇది దేవుని గురించి వ్రాయబడినటువంటి దైవావేశం వల్ల కలిగిన పుస్తకము కాబట్టి దీనిని మనము నేర్చుకుంటున్నట్లయితే మనము మహోన్నతుని గూర్చినటువంటి విద్యను మనము నేర్చుకుంటున్నామని గుర్తుంచుకోవాలి. బైబిల్ నేర్చుకోవటం అంటే ఏంటి? దేవుని గురించి నేర్చుకుంటున్నాం. అందుకని ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను బలిని కోరను కానీ కనికరమును కోరుచున్నాను. అంటే దేవుడికి ఏం కోరుకుంటున్నాడంటే మన యొద్ద నుంచి దేవునిని దేవునిగా మనము గుర్తించుట ఆయన కోరుతున్నాడు. ఎందుకంటే వీ మస్ట్ ఎక్నాలెడ్జ్ గాడ్ దట్ హీ ఈజ్ గాడ్. దేవుణ్ణి దేవునిగా మనము గుర్తించాలి. ఇప్పుడు మనిషిని మనిషిగా మనము గుర్తిస్తే మనము వారికి మనకు మధ్య చక్కటి సహవాసం ఏర్పడుతుంది. దేవుణ్ణి దేవునిగా మనము గుర్తించినప్పుడు దేవునితో మనకు సహవాసము ఏర్పడుతుంది. అలాగే మనము ఇప్పుడు ఉదాహరణకు ఒక బ్రదరు, మీరు బాగా ఆయన విషయములన్నీ మీరు గ్రహించిన తర్వాత, ఆయన విషయాలు గ్రహించాలంటే మొట్టమొదటిగా వారితో మీరు సహవాసం చేయాలి. సహవాసం చేసినప్పుడే వారిలో ఉన్నటువంటి ఒక్కొక్క లక్షణము, ఒక్కొక్క గుణము, ఒక్కొక్క అంటే స్వభావములో ఉన్నటువంటి రకాలు బయటకు వస్తూ ఉంటాయి. అది మంచి కానీ చెడు కానీ. అలాగే దేవునితో మనము సహవాసం చేసినప్పుడు దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశము అప్పుడు మనకు అర్థము అవుతుంది. దానినే మహోన్నతుని యొక్క విద్య అని మనం చెప్తాం. దేవుని గురించి తెలుసుకోవటం అంటే బైబిల్ని తెలుసుకుంటే దేవుని గురించి తెలుసుకున్నట్లే. ఇంకొక చోట ఈ బైబిల్ గ్రంథంలో మనకి ప్రసంగి గ్రంథకర్త 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు,
మొదటి వచనంలో 5వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఏం చెప్తాడంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, నీవు దేవుని యొక్క మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. కంటిన్యూ చేయండి. సమీపించి ఆలకించుట ఆయనకు అది. ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడు? మన కానుకను కోరుతున్నాడా? దేవుని మాటలు వినుట కోరుతున్నాడా? అది. అంటే దేవునికి ఏది ఇష్టం? ఆయన గురించి తెలుసుకోవటం ఆయనకు ఇష్టం, మనకు మేలు. ఇప్పుడు దేవుని గురించి ఎంతగా మనం వింటే అంతగా మనము నేర్చుకుంటాం. దేవుని వాక్యము ఎంతగా వింటే అంతగా మన విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. అందుకనే ఒక స్టూడెంట్ క్లాసులకి బాగా అటెండ్ అయినప్పుడే అతడు ఉత్తీర్ణుడవుతాడు. పాఠ పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలు అతనికి అర్థమవుతాయి. కొంత గ్యాప్ తీసుకున్నాడు అనుకోండి, కొన్ని చాప్టర్స్ అనేటటువంటి ఆయనకు అర్థము కాదు, గ్రహించలేడు. అలాగే దేవుని గురించి కూడా దేవుడు మన ఎద్దరి నుంచి ఏం కోరుతున్నాడంటే, అయ్యా, బుద్ధిహీనులలాగా అర్పణలు అర్పించే దానికంటే మీరు నా మాట వినుట శ్రేష్ఠ. అది దేవుడు కోరుతున్నాడు. దేవుని మాట మనం వినాలని ఆయన కోరుతున్నాడు. దేవుని మాట వినుట అనేటటువంటిది మహోన్నతుని గురించి మనము తెలుసుకొనుట. ఏది ఇష్టం చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకు ఆదివారం కూడా అందరూ వస్తారు, కొద్దిమంది బయట ఉంటారు, వాక్యం వినరు. ఆ ఆఫరింగ్ టైంలో ఏదో వస్తారు, ఆఫరింగ్ చేసి వెళ్తారు. అది దేవుడు కోరుతున్నాడా? అది దేవుడు కోరటల్లా. దేవుడు కోరేది ఏంటంటే, నా గురించి మీరు తెలుసుకొనుట నాకు ఇష్టము. మీ అర్పణలు ఎవడికి కావాలి అని అంటున్నాడు దేవుడు. మీ బలులు ఎవడికి కావాలి అంటున్నాడు దేవుడు. నా గురించి అసలు నేనెవరో మీకు అర్థమైతే, నా మనసు ఏమిటో మీకు అర్థమైతే, నా ఆలోచనలు ఏమిటో మీకు అర్థమైతే, అప్పుడు మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటో మీరు ఆటోమేటిక్గా మీకు అర్థము అయిపోతాయి. అప్పుడు అర్థమైపోతాయి. కాబట్టి మనం మనుషుని గురించి ఎలాగ తెలుసుకోవడానికి ఆత్రుత పడతామో, దేవుని గురించి కూడా తెలుసుకున్నటంత ఆత్రుత ఉండాలి. సరే, ఇంకో చోట కూడా ఒక మాట, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 4వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. 13-14 వచనాలు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నందుటకు నియమించాను. మాయోపాయముల చేత కుయుక్తితోను అలల చేత ఎగురగొట్టబడిన వారమై అట్లుండక. ఏం కోరుతున్నాడండి దేవుడు మన ఇద్దరి నుంచి? అయ్యా, దేవుడు కొద్ది మందిని ఆయా రకాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత వాక్యం చెప్పేవారిని వాక్యం చెప్పేవాళ్ళగా, సువార్త చెప్పేవాళ్ళు సువార్త, కాపర్లుగా, ఉపదేశకులుగా నియమించాడు. కాబట్టి మీరేంటంటే, ఇక్కడ 14 వచనం చాలా ప్రాముఖ్యమైనది. 13 ప్రారంభంలో ఏమంటాడంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. అంటే మనం ఏంటి? రక్షింపబడిన బిడ్డలమైన మనము పరిశుద్ధులని మనలను పిలిచాడు. మనం పరిశుద్ధులు. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధులు అని పిలిచాడు. ఉదాహరణకు మీకు అర్థం కావాలంటే, అలా పిలిచాడో లేదో మీరు గ్రహించాలంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి, 1వ అధ్యాయం. ఆయన లేఖ రాసేటప్పుడు సంఘములో ఉన్న విశ్వాసులను ఎలా సంబోధించాడో చూద్దామండి.
మొదటి కొరింథీ 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఎవరన్నా ఒక్కరు చదవండి. సొస్తెనేసును, చూడండి ఇక్కడ ఈ మాట గమనించండి, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అని ఏమన్నాడంటే అనగా, అంటే సంఘం అంటే ఎవరో ఇప్పుడు చెప్తున్నాడు. ఎవరు అనగా అంటే ఎవరంటండి? యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఎవరమంటండి? మనం పరిశుద్ధులము, పరిశుద్ధపరచబడ్డాము, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాము. యేసు యొక్క రక్తముతో పరిశుద్ధపరచబడ్డాము. అదే పరిశుద్ధతతో మనము కొనసాగాలి, పిలువబడ్డాం. అందుకే ఆ పరిశుద్ధులుగా ఉండటానికి మనము పిలువబడ్డాం. ఎప్పుడైతే సంఘము పరిశుద్ధపరచబడుతూ ఉంటుందో అప్పుడు సంఘములో క్షేమాభివృద్ధి కలుగుతుంది. అర్థమైందండి? క్షేమాభివృద్ధి వస్తుంది. అంటే ఈ క్షేమాభివృద్ధి కొరకు దేవుని యొక్క లేఖనాన్ని ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా, సువార్తికుల ద్వారా, కాపరుల ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క వాక్యము అనుగ్రహించబడింది. వారిని ఎన్నుకుని వారి ద్వారా దేవుని యొక్క మాటలు వివరించబడుతుంది. ఈ వివరించబడుతున్నటువంటి ఈ యొక్క వాక్యమట ఎందుకు చెప్పబడుతుందంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన సంఘము క్షేమాభివృద్ధి నొందుటకు. సంఘం ఏమిట్లోకి రావాలండి? క్షేమాభివృద్ధిలోకి రావాలి, అదే ఎదుగుట. అయితే ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారని 14వ వచనంలో అన్నాడంటే, జాగ్రత్తగా వినండి ఈ మాట, నేను మీకు అర్థమయ్యేటట్టు చదివి వినిపిస్తాను మీకు, ఎందుకంటే చదివేటప్పుడు మీకు కొంచెం అవగాహన కలగటానికి. అందువలన మనము పరిశుద్ధులుగా క్షేమాభివృద్ధి మనం జరిగిస్తూ ముందుకు వెళ్ళాలంటే మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక. ఈ మాట అర్థమైన వాళ్ళు ఒక్కరు చెప్పండి నాకు. అంటే మనం ఇంక మీదట పసిపిల్లలుగా ఉండకూడదు. మనుషుల మాయోపాయాల చేత వంచనతో కుయుక్తితో మీకు వాక్యాన్ని బోధిస్తూ మిమ్మల్ని తప్పుత్రోవ పట్టిస్తే వాళ్ళు ఆల్రెడీ ప్రవేశించారు సంఘాలలో. కాబట్టి మీరు పసిపిల్లలలాగా ఉండకుండా, మీరు అటు ఇటు కొట్టుకొని పోయేటటువంటి వారిలాగా ఉండకోకుండా మీరు ఎలా ఉండాలట? ఎందుకంటే క్షేమాభివృద్ధి నొందేటటువంటి వారుగా ఉండుట కొరకు దేవుడు తన యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వాక్యం తెలిస్తే మనం మోసపోతామా? అది ఇక్కడ. ఇప్పుడు మోసపోయే వాళ్ళంతా దేన్ని బట్టి మోసపోతున్నారు? వాక్యము తెలియక, మనుషుని యొక్క మాటలను బట్టి మోసపోతున్నారు. ఇక్కడ అదే అన్నాడు, మిమ్మల్ని వంచనతో పాడు చేయొచ్చు, కుయుక్తితో ఆనాడు హవ్వను పాడు చేసినట్లుగా సర్పము కుయుక్తితో మీ విశ్వాసమును పాడు చేయొచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క స్వలాభము కోసము మిమ్మలను పాడు చేయొచ్చు. కానీ ఈలాగా క్రీస్తు యొక్క సంఘము గాలి చేత లేక అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు సంఘము ఉండకుండా ఉండాలంటే దేవుని యొక్క మాటలు వారికి తెలియాలి. అంటే సత్యం తెలిస్తేనే కదా మనం జాగ్రత్తగా స్ట్రాంగ్గా ఉండేది. సత్యం తెలియనప్పుడు మనుషుల యొక్క మాటలు మనకు హవమ్మకి వెళ్ళిపోయినట్టు మనకు కూడా స్పీడ్గా వెళ్ళిపోయి ఇక్కడ హృదయంలో దిగుతాయి. అంతే కదా. అంటే ఇప్పుడు మనకేం తెలియాలి? వాక్యము తెలియాలి. వాక్యం తెలిస్తే ఏం చేస్తామంటే ఎదుట వారు చెప్పినటువంటి మాటలు,
ఎదుటివారు పన్నే వంచన, కుయుక్తి ఇలాంటివన్నీ కూడా చాలా సులువుగా మనము పసికట్టగలుగుతాం. వీరు నిజంగా నా క్షేమం కొరకే మాట్లాడుతున్నారా, లేక నన్ను పాడు చేయటానికి మాట్లాడుతున్నారా? వీళ్ళు నా యొక్క ఆత్మీయ అభివృద్ధి కోసమే వీరు సలహాలు ఇస్తున్నారా, లేకపోతే నన్ను ఆత్మీయంగా కూరగొట్టడానికి వీరు సలహాలు వాళ్ళ క్షేమం కోసం వీళ్ళు చేస్తున్నారా? లేకపోతే ఈ వ్యక్తి దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుతూ మాట్లాడుతున్నాడా, లేకపోతే సాతాను యొక్క ఆత్మ చేత అతడు నడిపింపబడుతూ మాట్లాడుతున్నాడా అనేది మనము వాక్యము తెలిసినప్పుడే పసికట్టగలుగుతాం. అర్థమవుతుందండి ఇప్పుడు మీకు? వాక్యం తెలియకపోతే ఏమవుతుంది? ఎవరు చెప్పినా మనం టక్ 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 నమ్మేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు అందుకని ఇక్కడ ఏమంటాడో తెలుసా అండి? ఒక మాట చెప్తాను మీకు, ముందు వస్తుంది ఆ మాట. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నేను చెప్పినటువంటి మాటలు కాకుండా, ఆయన ఏమంటాడంటే నేను చెప్పినటువంటి మాటలు కాకుండా, దేవుని మాటలు కాకుండా పరలోకము నుండి దూత వచ్చి మీతో చెప్పినా కూడా మీరు చెయ్యొద్దు అంటాడండి. ఇప్పుడు మనం ఎవరి మాట నమ్ముతాం? మనుషులండి, మీరు చెప్పే మాట ఎక్కువ, పరలోకం నుంచి వచ్చిన దేవుని యొక్క దూత మాట ఎక్కువ. మనం ఎవరి మాట వింటాం? నాకు కళ వచ్చిందండి మీ మీద, మీ గురించి నాకు దర్శనం వచ్చిందండి. అరే రాత్రి మీ గురించి ప్రభు నాతో మాట్లాడాడండి. మనమే ఏం మాట్లాడాడు? ఇంకేమైనా మాట్లాడా? లేకపోతే ఇంకేమైనా మాట్లాడతాడా? ఇంకా నా గురించి కొంచెం తెలుసుకుంటావా? నా దగ్గరికి వచ్చి చాలామంది అలాగా అడిగిన వాళ్ళు ఉన్నారు. అయ్యా మేము పెళ్లి పెట్టుకుంటున్నాము, అది దేవుని చిత్తం కావునా కాదో మీరు ప్రార్థన చేసి చెప్పండి. నేను సోదిగాడినా? ఇక నేను సోది పట్టుకునే లేదుగా. ఇప్పుడు నాకెందుకు చెప్తాడు దేవుడు? మీకెందుకు చెప్పడు? మీరు కదా అడగాల్సింది దేవుని యొక్క చిత్తమా కాదా అని. అవునా కదండి? ఇప్పుడు నేను అనొచ్చు, అవును బ్రదర్, మీ ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేశాడు అని నేను నా సొంత ఊహను బట్టి నేను చెప్పాను అనుకోండి, అది దేవుని యొక్క చిత్తము కాదు. మరలా రేపటి దినాన వాళ్ళిద్దరు కలిసి ఉండలేదనుకోండి, అప్పుడేం సమాధానం చెప్పాలి నేను? అవును బ్రదర్, ఇలా ఇడిపోవటం కూడా దేవుని యొక్క చిత్తమే అని చెప్పాలా? అప్పుడు ఎవరికి అవమానం? దేవునికి అవమానం. అందుకని సేవకునికి రెండంతల తీర్పు ఇలాంటి నాటకాలు వేసే వాళ్ళకే ఉంటాయి. రెండంతల తీర్పు అందుకే ఉంటాయి సేవకులకి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పనటువంటి ప్రతివారు దేవునికి తీర్పు వారు పొందవలసిందే. ఎదుటివారు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఈరోజు మెచ్చుకోకపోవచ్చు, కానీ సత్యము తెలిసినప్పుడు ఖచ్చితంగా నన్ను పెంచారు అనేటటువంటి ఆత్మీయ గ్రహింపు వచ్చినప్పుడు వారు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఎప్పుడు కఠినంగా ఉంటాయి, ఎప్పుడు లాలించి ఉండవు. గుర్తుపెట్టుకోండి ఆ మాట. దేవుడు ఎప్పుడు, బైబిలే ఏం చెప్పిందో తెలుసా? దేవుడు తన్ను ప్రేమించు వారిని గద్దించును అన్నాడు, శిక్షించును అన్నాడు. దేవుడు తను ప్రేమించే వారిని ఏం చేస్తాడంటే అండి, గద్దిస్తాడు, శిక్షిస్తాడు, లాలించడు. లాలించేది ఎప్పుడంటే నువ్వు కన్నీరు గారిస్తే, నువ్వు బాగా దుఃఖంలో ఉంటే అప్పుడు ధైర్యపరుస్తాడు దేవుడు. అయితే ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడంటే అండి, మనము పరిశుద్ధులమైన మనము సంపూర్ణతలోనికి వెళ్ళటానికి దేవుడు మన యొద్ద నుంచి కోరుతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం మనకు ఇవ్వబడింది. ఇక మనము పసిపిల్లలుగా ఉండకుండా క్షేమాభివృద్ధి నొందుటకు మనకు దేవుని యొక్క వాక్యమును దేవుడు ఇచ్చాడు. తర్వాత ఇంకొక మాట, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, 12:2. కాబట్టి మీరు ఏంటండి,
లోక మర్యాదను, లోకము అంటే కింద యుగము, ఈ తరములో మనం ఉన్నాం కనుక ఈ యుగ సంబంధమైన మర్యాదను మనము అనుసరింపక ఏం చేయాలంటే మనం ఏది బెస్టో అనుకూలమును అదే ఏమన్నాడు, దేవుని చిత్తము మనము పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ఇప్పుడు దేవుని చిత్తం మనకు తెలియాలంటే మనస్సు మారితే దేవుని చిత్తం తెలుస్తుందా, మారక ముందు తెలుస్తుందా? అదే, మారాలి. మార్పు చెందినప్పుడే దేవుని చిత్తం అర్థమవుతుంది. ప్రభువులో ఉన్నప్పుడు మన మనస్సు ఎప్పుడైతే మారుతుందో అప్పుడే మనకు దేవుని చిత్తం ఏమిటో అర్థమవుతుంది. మనస్సు మారినప్పుడు దేవుని యొక్క చిత్తము ఎంత గ్రహించాలన్నా అందుకని మారు మనసు పొందిన వ్యక్తికే దేవుని చిత్తం అర్థమవుతుంది. మారు మనసు లేనటువంటి వ్యక్తికి దేవుని యొక్క చిత్తము అర్థము కాదు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, మన మనస్సులు మారి దేవుని చిత్తమును చక్కగా తెలుసుకొనినట్లు రూపాంతరము పొందమన్నాడు. అంటే మొట్టమొదటిగా మనస్సు మారితే దేవుని చిత్తం తెలుస్తుంది. దేవుని చిత్తం చేస్తే మనము రూపాంతరములోనికి వెళతాం. రూపాంతర అనుభవం అంటే ఏంటి చెప్పండి? అంటే ఒక్క మాట నేను చెప్పాలనుకున్నాను. అంటే ఏంటంటే, కొన్ని సందర్భాలలో నాకు తెలియదు కానీ కొద్దిమంది చెప్పినటువంటి మాటలు ఇక్కడ నేను వాక్యం చెప్తున్నప్పుడు, ఏదో ఒక గొప్ప వెలుగును మేము చూసామయ్యా మీ చుట్టూ, ఏదో మీ యొక్క ముఖంలో చాలా వెలుగును చూసామయ్యా అని చెప్పినటువంటి సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి ఇక్కడ. అంటే ఏంటంటే దాని అర్థం ఏమిటంటే, మనము రూపాంతర అనుభవం. ఉదాహరణకు చెప్తాను మీకు. ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురు కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి కొండ మీద ఉన్నారు. ఉన్న తర్వాత వారి కిందకు వచ్చిన తర్వాత వారి యొక్క జీవితాలు మారిపోయాయి. అలాగే మోషే కూడా దేవునితో సహవాసం చేసినప్పుడు 40 దినాలు సహవాసం చేసి కిందకు వచ్చినప్పుడు ఆయన ముఖమును ప్రజలు చూడలేకపోయారు. ఏమొచ్చింది మోషేలో? దేవుని యొక్క అన్ని కూడా ఈయనలోనికి వచ్చేసింది. అంటే మోషే ముఖాన్ని చూడలేక వారి ముఖాలు కప్పుకున్నారు. అమ్మో, ఈ వెలుగును మేము చూడలేకపోతున్నామన్నారు. మనం కూడా దేవునితో సహవాసం చేస్తే, నేను ఒక భక్తుని గురించి నేను చెప్తే మీరు షాక్ అవుతారు. ఒక భక్తుడు బెన్సన్ ఇడుహోసా అనేటటువంటి ఒక భక్తుడు, అతను దేవుని యొక్క సంఘాన్ని చక్కగా కట్టి తర్ఫీదు కొరకని వేరే దేశానికి వెళ్ళాడు. వెంటనే ఇక్కడ సంఘములు అలజడులు సృష్టించబడ్డాయి. వెంటనే దేవుడు ఆయనకు ప్రత్యక్షమై చెప్పాడు, యు గో బ్యాక్ టు యువర్ కంట్రీ, నీ దేశానికి నువ్వు తిరిగి వెళ్ళిపో అని చెప్పిన తర్వాత, ఎవరైతే ఆ సంఘములో ఆ సమస్యలు సృష్టించారో బెన్సన్ ఇడుహోసా గారు అప్పుడు వర్తమానం తెలియచేశాడు. నేను తర్ఫీదు ఆపేసి నేను చేస్తున్నాను అనేటప్పటికీ ఆయనను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎవరు? సంఘములో ప్రాబ్లమ్స్ సృష్టించిన వారే. అయితే వాళ్ళు ఏం చేశారంటే, బెన్సన్ ఇడుహోసా గారు వచ్చిన వెంటనే ఆయనను రిసీవ్ చేసుకుంటూ సహజంగా అందరూ కూడా ఏం చెప్తాం, మనం షేక్ హ్యాండ్స్ మనము ఇస్తుంటాం. అలాగ వాళ్ళు అట్లా ఒక్కొక్కరు బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ అని షేక్ హ్యాండ్ ఇస్తే ఈయన శరీరములో నుంచి ఎలక్ట్రిక్ షాక్ తగిలి అక్కడే టప్ప 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 పడిపోయారు. ఆ పుస్తకం మీకు కావాలంటే నేను ఇస్తాను, చదవండి. అంటే ఆయన దేవునితో సహవాసం కలిగినప్పుడు
దేవుని యొక్క శక్తి మనలోనికి, అదే ఇక్కడ అంటాడు రూపాంతరము చెందుట. మనస్సు మారినప్పుడు రూపాంతర అనుభవం మనకి వస్తుంది, రూపాంతర అనుభవం వస్తుంది. దేవుణ్ణి చూస్తాం. మీకు వింటే ఇప్పుడు ఒక జోక్గా వస్తుంది, కానీ జస్ట్ ఒక చిన్న విషయం. ఇప్పుడు జోస్లిని తీసుకుని వెళ్తా ఉన్నా, తాత నువ్వు వస్తేనే నేను వెళ్తాను, నువ్వే నన్ను డ్రాప్ చేయాలని కూర్చుంటే వెళ్ళా. దాంట్లో చెప్తా ఉంది, అన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. తాత, ఐ హ్యావ్ సీన్ ద విజన్ ఇన్ ద క్లౌడ్స్ దట్ ఐ హ్యావ్ సీన్ ద జీసస్ అని చెప్తా ఉంది. అని వింటున్నావు కదా నువ్వు నాయనకు అని చెప్తుంటే నేను అన్నాను, ఎస్, ఓకే, ఎస్, గాడ్ విల్ రివీల్ యూ, ఓకే, వాట్ హ్యాపెండ్ దెన్, టెల్ మీ అని నేను అడుగుతా ఉంటే, ఇక్కడ ప్రారంభించింది వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే వరకు చెప్తానే ఉందండి ఏం జరిగిందో. మింటూ వెనక కూర్చున్నాడు, నేను బండి డ్రైవ్ చేస్తున్నాను, ఎందుకంటే తొందరగా ఆ బండికి లైట్ లేదు ఎక్కడ మరి కోసం. నేను అప్పుడు అనుకున్నాను, యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్, చెప్తుంది తనకి ఎంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ టీచర్ ఎవరు, తర్వాత దేవుడు ఎలాగా ఆమె ఎలా ప్రేయర్ చేస్తుందో. బట్ ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ ద చర్చ్ అంటే, ఎస్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద చర్చ్. నేను ఇప్పుడు కొన్ని ఎంకరేజ్ చేశాను. బట్ లంచ్ టైంలో యూ టేక్ 5 minutes అండ్ ప్రే విత్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్పాను నేను. అంటే యా, ఐ ప్రేడ్ 1 minute అని అంటుంది. అంటే గాడ్ వాంట్స్ టు రివీల్ హిస్ పీపుల్. దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి ప్రత్యక్ష పరుచుకుంటాడు. ఎందుకంటే చిన్నపిల్లల కల్మషం లేని వారు కాబట్టి, వారి మనస్సులో ఏముండదు కాబట్టి దేవుడు తను తాను ప్రత్యక్ష పరుచుకుంటాడు. అలాగే మనము కూడా మనస్సు మారినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనము తెలుసుకొని మనం రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలని దేవుడు మన యొద్ద నుండి కోరుచున్నాడు. ఇది మనం గ్రహించాలి. ఇంకా ఒక మాట, ఇంకొక 3వ పాయింట్ చూస్తే, మనం బైబిల్ని ఎందుకు పూర్తిగా తెలుసుకోవాలి, ఎందుకు బైబిల్ తెలుసుకోవటం వల్ల మనకు తెలిసే విషయాలు ఏంటి, లేకపోతే మనం పొందుకునే లాభం ఏంటి అనే దాని గురించి కొన్ని మాటలు చెప్తా. ఇప్పుడు ఇది దేవుని యొక్క వాక్యము కాబట్టి, ఇందాక మనం చదివాం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అంటే ఇప్పుడు ఈ వాక్యము మనము పాటించడం వలన మనకేం తెలుస్తుంది? దేవుని గురించి తెలుస్తుంది. ఇంకొక మాటలో ఇంకేం తెలుస్తుంది? దేవుని యొద్దకు వెళ్ళటానికి రూట్ మ్యాప్ తెలుస్తుంది. దేవుని రాజ్యం చేరటానికి రూట్ మ్యాప్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనము దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలో మనకు చూపించేది ఏది అంటే, దిస్ ఈజ్ ద రూట్ మ్యాప్ ఫర్ అస్. గూగుల్ మ్యాప్ ఎలాగైతే మనకు ఒక దారి నుంచి ఇంకో దారికి వెళ్ళటానికి ఎలాగైతే గూగుల్ మనకు మార్గం చూపిస్తుందో, గూగుల్ మ్యాప్ అనేది, అలాగే పరిశుద్ధ గ్రంథం అనేటటువంటిది మనకు చూపించేది ఏమిటంటే, దేవుని యొక్క రాజ్యానికి ఎలా వెళ్ళాలో పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తుంది. దిస్ ఈజ్ ద రూట్ మ్యాప్. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథము తెలియకుండా, బైబిల్ని తెలుసుకోకుండా అతడు రూపాంతర అనుభవంలోనికి వెళ్ళలేడు, అభివృద్ధి చెందలేడు, క్షమాభివృద్ధి నొందలేడు, తర్వాత దేవుని యొక్క రాజ్యంలోకి ఎలా వెళ్ళాలో తెలుసుకోలేడు. అందుకనే దేవుని యొక్క వాక్యము మానవునికి అవసరం, తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మీరు వారానికి ఒక రోజు సండే ఇంటి సరిపోద్ది అంటారా? సరిపోద్దండి? సరిపోదండి. వాక్యం ఒక మాటలో చెప్పాలంటే రోజు మనం ఇట్లా క్లాస్ కూర్చుని మనం చెప్పుకున్నా సరిపోదండి, ఇంకా తెలుసుకోవాలి. అంటే ఒక పిల్లవాడు తాను చదువుకుంటూ క్లాసులు వింటూ ఇంటికి వచ్చి హోంవర్క్ చేసినప్పుడే అతనికి సబ్జెక్ట్ మైండ్లో కూర్చుంటుంది కదండి. స్కూల్లో వినాలి, ఇంటికి వచ్చి హోంవర్క్ చేయాలి. అలాగే బైబిల్ మనకు అర్థం కావాలంటే ఏం చేయాలా? జస్ట్ వినేసి ప్రైజ్ ద లార్డ్ అని అనుకుని బైబిల్ మూసేసి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ పెట్టేసి మళ్ళీ ఆదివారం తీసుకొస్తే మనకి
దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలో మ్యాప్ తెలుస్తుందా మనకి? తెలియదు. అందుకనే బైబిల్ అనేటటువంటిది ఇట్ ఈస్ ద రూట్ మ్యాప్